వన్స్ నువ్వు ఈ భారతదేశంలో పుట్టావు అని అంటే నువ్వు భారతీయ పౌరుడివి, భారతీయ పౌరురాలివి, పౌరసత్వం ఉంది నీకు. అందుకే వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం చిన్నప్పుడు స్కూల్లో ఒక ప్రతిజ్ఞ చేశాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అందులో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? భారతీయులందరూ నా సహోదరులే గాని నా మతం వాళ్లే నా సహోదరులు, నా కులం వాళ్లే నా సహోదరులు, నా జాతి వాళ్లే నా సహోదరులు అని ఏమైనా ఆ ప్రతిజ్ఞలో ఆప్షన్స్ ఏమైనా పెట్టామా? చిన్నతనంలో నిష్కల్మషమైన మనస్సుతో చిన్నతనంలో మనం చేసిన ప్రతిజ్ఞ ఏమని ప్రతిజ్ఞ చేశాం? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని ప్రతిజ్ఞ చేశాం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? ఇంతకీ గురజాడ అప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇక్కడ ఎవరికైతే ఆధార్ కార్డులు ఉన్నాయో అందరినీ నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడ ఎవరికైతే అధికార ధృవీకరణ, భారతీయ అధికార ధృవీకరణ ఉందో వాళ్ళందరూ కూడా భారతీయులే. వాళ్ళందరూ నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా అన్నలు. సో వీఆర్ ఆల్ ఇండియన్స్. నేను నా దేశాన్ని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే ప్రతిజ్ఞలో సాటి మనిషిని ప్రేమిస్తున్నానని ప్రతిజ్ఞ చేశాం మనం అందరం. సాటి మనిషిని ప్రేమిస్తున్నానని ప్రతిజ్ఞ చేసినప్పుడు మతాల పేరిట, కులాల పేరిట, జాతుల పేరిట, వర్గాల పేరిట విచ్ఛిన్నమైపోయి కొట్టుకు చావడం అనేది ఆ ప్రతిజ్ఞకు వ్యతిరేకం. ఇక మతం అంటావా లేదా విశ్వాసం అంటావా, అది ఎవరిష్టం వాళ్ళది. దాని కాదనే హక్కు ఈ భూమి మీద ఎవ్వడికి లేదు.